అందరికీ నమస్తే. మనం ఇప్పుడు తులసి ఘాట్కి వచ్చి ఉన్నాం. తులసి ఘాట్ అనేటువంటిది మరి ఎక్కడైతే తులసీదాస్ గోస్వామి గారు, సంత్ తులసీదాస్ గోస్వామి గారు రామచరిత్ర మానస్ అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రాశారు. ఇక్కడే ఆయన అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీరాముడిని ప్రసన్నం చేసుకొని మరి రాముడి యొక్క కృప చేత మరి రామాయణాన్ని అవధి భాషలో రాసి ఉన్నారు. అంతకుముందు విషయంలో కూడా మీకు చెప్తున్నాను. ఇదే మనకి కనిపించేటువంటి సంత్ తులసీదాస్ గారి ఘాటు. ఇది మనకి అస్సీ ఘాటు పక్కన ఉంటుంది. చూడడానికి చాలా ఉత్సాహంగా ఆహ్లాదమైన వాతావరణం. సాయం సమయంలో మరి బోట్స్ అన్ని కూడా మనకు కనిపిస్తా ఉంటాయి ఇక్కడ నుంచి కూడా. మరి ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క విశిష్టత ఏ రకంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలుసు. అదే విధంగా తులసి ఘాట్ కూడా చాలా విశిష్టమైనటువంటి విషయం ఉన్నది. ఇక్కడ రాత్రి 1-2 గంటలు ఆ సమయంలో చాలా మంది సాధువులు మరి అఘోరి వాళ్ళు ఎవరైతే తపస్సు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సాధన చేస్తూ ఉంటారు. ఎందుకనంటే మనం సాధన ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడ చేసినా ఒకే రకమైన పుణ్యం. కానీ ఇంటిలో కంటే గుడిలో ఎక్కువ పుణ్యం, గుడిలో కంటే క్షేత్రంలో ఎక్కువ పుణ్యం, క్షేత్రం కంటే తీర్థక్షేత్రంలో ఇంకా పుణ్యం. కాశీ లాంటి మహాపుణ్య క్షేత్రంలో మరి మనం తపస్సు చేయటం వల్ల ఒక్కసారి చేస్తే అది 100 రెట్లు మనకు ఫలితం వస్తుంది. అందులో తులసీదాస్ గారు తపస్సు చేసినటువంటి ప్రదేశం కాబట్టి ఇది ఇంకా మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఒక్కసారి మనం అలా పైకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం. వీళ్ళందరూ కూడా వేదం చదివేటువంటి పిల్లలు. మరి నార్త్ ఇండియాలో చలి ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా స్వెటర్లు వేసుకొని వెళ్తా ఉన్నారు. అన్నయ్య గారితో పాటు అన్నయ్య పైకి వెళ్దామా? పైకి వెళ్దాం. జై బోలో సంత తులసీదాస్ గారికి, తులసీదాస్ గారికి. గోవింద కృష్ణ హరి గోపాల కృష్ణ, జై 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 కృష్ణ జై స్వరూప. దివ్యత్వ స్వరూపులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మహాభక్తుడైన తులసీదాస్ గారి నివాసం. ఎంతో మంది రామభక్తుల్ని మనం చూసాం. కానీ ఆయన భక్తి రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆంజనేయుడిని కదిలించింది. ఎవరు ఆ భక్తుడు? రామచంద్రమూర్తిని ఇంతగా సేవించే భక్తుడు ఉన్నాడా తెలుసుకోవటానికి ఆయన తులసీదాస్ గారు చేసే ప్రవచనాలు, ఆయన చేసే భజనలకి ఒక ముసలి వ్యాసంలో వచ్చి ఆంజనేయ స్వామి రోజు వింటూ ఉండేవాడు. కొన్ని రోజులు ఆయన్ని చూద్దామని వచ్చి ఆయనే పరవశం చెందేంత ఇదిగా మారిపోయాడు ఆంజనేయ స్వామి. అంత గొప్పతనం తులసీదాస్ గారి భక్తి. తులసీదాస్ గారు రాసిన రామచరిత మానసు ఎంతో అద్భుతమైనది. అలాంటి పవిత్రుడైన తులసీదాస్ గారి గృహంలో మేము ఉండటం మా పూర్వజన్మ సుకృతం. ఇది మన కాశీ దగ్గర ఉన్న అస్సీ ఘాట్ దగ్గర. అస్సీ ఘాట్ దాటిన కొంచెం ముందుకొచ్చి 10 అడుగులు ముందుకు వస్తే తులసీదాస్ గారి నివాసం అంటే ఎవరైనా చెప్తారు. మహాపుణ్యాత్ములైన ఈ గృహంలో ఉండి నివసించే పుణ్యాత్ముల్ని చూస్తే జీవితంలో ఒక్కసారైనా మనకి ఆ ఫలం దక్కితే ఎన్నో జన్మల పుణ్యం మనం పొందుతాం. కాబట్టి మీరందరూ వచ్చినప్పుడు ఒక్క 5 నిమిషాలు జై శ్రీరామ్ అనుకుంటూ, జై హనుమాన్ అనుకుంటూ తులసీదాస్ గారి గృహాన్ని వచ్చి చూసి ఆ పుణ్యానికి మీరు కూడా నోచుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. కనిపించే ఆయనే మనకి తులసీదాస్ గారు గోస్వామి తులసీదాస్. ఆయన 126 సంవత్సరాలు బ్రతికారని చెప్పేసి ఈ రికార్డుని బట్టి మనకు తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఆంజనేయ స్వామి, అట్లాగే కాశీకి సంబంధించినటువంటి వివిధ చిత్రాలు. ఈయన కాశీ నరేణ్, కాశీ రాజ్ అనమాట. ఈయన వారణాసిలో ఉంటాడు. ఆయన కాశీ నరేణ్ గారు. అట్లాగే ఈయన ఇక్కడ ఉన్నటువంటి తులసీదాస్ గారు స్థాపించినటువంటి పరమేశ్వరుడు యొక్క పరమశివలింగం.